ఏమైంది మనీ? పండుకున్నవేంది? నీకేం పని చెప్పినా మడత పెట్టినావా? గివేనా? గీ 2-3 బట్టలు. ఎన్ని బట్టలు ఉన్నాయి ఆడ? చెయ్యాలి. ఏంది ఆడపిల్ల ఇంట్లో అన్ని పనులు నేర్చుకోవాలి, అన్ని పనులు చేయాలి. నీకన్నా చిన్నగా ఉన్నప్పుడు నేను మా మమ్మీకి మస్తు హెల్ప్ చేసేదాన్ని తెలుసా. బావి కాడ పొలంలో అమ్మమ్మలు పని వేసేస్తే ఇంటికాడ నేను మస్తు పని చేసేదాన్ని. ఇప్పుడైతే మీకు ఒక్క పని చెప్తే అమ్మా అయ్యా అని వండుకుంటారు. ఎగ్జామ్స్ ఉన్నాయి, సరే పని చేసేలో చదువుకోవచ్చు కదా. పండుకున్నవేంది? అవును, ఎవరి కోసం పొద్దుగాల లేపుతున్నావు? నీకన్నా ముందు 1 గంట ముందు నేను లేస్తలేనా? ఎగ్జామ్స్ అన్న భయం లేదు, టెన్షన్ లేదు కదా. మేము చదువుకున్నప్పుడు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి అనగానే పొద్దున 5 గంటలకి లేచి చదువుకొని మేము అప్పుడు మా మమ్మీ వాళ్ళకి ఎంత హెల్ప్ చేసేవాళ్ళం. మీకు అన్ని టైం టు టైం అన్నీ మీ దగ్గర తెచ్చిపెడుతున్నా కూడా మీకు టైం సరిపోతలేదు. ఇంకా బద్ధకం ఒకటి కదా. ఆడపిల్ల అన్నప్పుడు ప్రతి ఒక్క పని నేర్చుకోవాలి, ప్రతి ఒక్క పని చేయాలి, బద్ధకాన్ని వదిలేయాలి. ఎంత హుషారు ఉంటే అంత యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడు నీరసంగా అట్లా ఎందుకుంటావు? ముఖం చూసి నవ్వుతావు మళ్ళీ ఇంకా బుద్ధి లేకుండా. ఎందుకు నవ్వు వస్తుంది తిడుతుంటే? చూడండి ఫ్రెండ్స్, ఆడపిల్ల అంట వచ్చింది, ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు, బట్టలు మడత పెట్టమంటే కొన్ని మడత పెట్టింది, ఇంకొక గంట వండుకొని లేస్తా. ఇప్పుడు గంట వండుకుంటే లేస్తారా? లేవరు. ఎగ్జామ్స్ అన్న టెన్షనే లేదు ఇప్పుడైతే. ఇప్పుడు పిల్లలు ఎట్లా తయారయ్యారంటే భయం లేకుండా పోతుంది ఎంత చెప్పినా. అప్పుడు మనం ఎంత స్కూల్కి పోయి మనం ఎంత పని చేసేవాళ్ళం మన మమ్మీ వాళ్ళకైతే. వీళ్ళకి అన్నీ దగ్గర చేసి పెడుతున్నా కూడా చేతనైతే లేదు. అసలు చేసి పెట్టిన తినడానికి కూడా చేత కాదు వీళ్ళకైతే. మీ ఇంట్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారా లేదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.